హరి ఓం. మామూలుగా భక్తి అంటే అందరూ కూడా ఏమనుకుంటారంటే దేవాలయంకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం, ఏదో అక్కడ తీసుకొని వెళ్ళి ఒక రసీదు తీసుకొని వెళ్ళి అర్చన చేయించడం, ఎంత కుంకుమో ప్రసాదమో పట్టుకొని రావటం, అది కూర్చొని తినటం, ఇంత మటుకే భక్తి అనుకుంటారు. లేదా దేవుడి పేరు చెప్పేసి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయటము అనుకుంటారు. కానీ యథార్థానికి భక్తి అంటే మరి పతంజలి యోగ సూత్రాల్లో పతంజలి వారు ఒక్క విషయంలో చెప్తారు, ఒక చిన్న మాటలో చెప్తారు. ఏమిటి అదంటే ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం. ప్రణిధానం అంటే ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా ఈశ్వరుడికి అర్పించుకోవటం. అర్పించుకోవడం అంటే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, అదేంటి స్వామి, ఒక ఏదో ప్రసాదమో నైవేద్యమో లేదా కొబ్బరికాయో పండ్లో పాలో అయితే దేవుడి దగ్గర పెట్టేయచ్చు, కానీ తనను తాను అర్పించుకోవడం అంటే ఎలాగూ అనేటువంటి అనుమానం రావచ్చు. ఏం లేదండి, అక్కడ విషయం ఏమిటంటే తన చేసేటువంటి కర్మల్లో కానీ, తనకొచ్చేటువంటి ఫలితాల్లో కానీ, తన మనసులోని ఆలోచనలో కానీ, తన యొక్క బుద్ధిలోని నిర్ణయాల్లో కానీ, తన వ్యవహారంలో కానీ నిత్య నిరంతరం కూడా భగవంతుని స్మరించుకుంటూ భగవంతుని ఆదేశాన్ని తాను గుర్తిస్తూ, కదా భగవంతుని ఆదేశానికి అనుగుణంగానే ఎలా ఆదేశం వస్తుందట, నిజంగా ఆయన నమ్మిన వాడికి లోపలే తెలుస్తుంది ఆ విషయం, ఇది ఈశ్వరానుగ్రహం అనేసి. అది మనం నిజంగా భక్తిలోకి వెళ్తే తెలుస్తుంది, సామాన్యుడికి అర్థం కాదు. కాబట్టి ఆ విధంగా భగవంతుని యొక్క నిర్ణయానికి అనుగుణంగా తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడే నిజమైనటువంటి భక్తుడు. అలా కాకుండా పూజల పేరుతో వేరే వేరే పేర్లతో కుంభాలు పెట్టేశామండి, కోట్లు చేసేసామండి అని అనుకుంటే మాత్రం ఈశ్వరుడు సంతోషించడు. దీనికి మరొక గొప్ప ఎగ్జాంపుల్ మనం చాలామంది చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. భగవద్గీత 9వ అధ్యాయంలో ఒక మాట చెప్పారు కదా, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్త్యా ప్రయచ్చతి, ఇది చాలా ముఖ్యమైన విషయం. అది పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, తోయం అంటే నీరు కానీ, కనీసం నీరన్న తీసుకెళ్ళి పెడితే ఆ భగవంతుడు సంతోషిస్తాడట. ఎలా పెట్టాలట? భక్తిగా, ఇష్టంగా. ఒక పసిపిల్లవాడికి తల్లి ఎంత ప్రేమగా పెడుతుందో, ఒక ప్రియుడికి ప్రియురాలు ఎంత ప్రేమగా ఇస్తుందో ఏదైనా కూడా, ఒక మిత్రుడికి మిత్రుడు ఎలాగైతే ఇస్తాడో అంతకంటే కూడా ప్రేమగా భగవంతునికి మనం సమర్పించాలట. అప్పుడు ఆయన తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రియతాత్మనః. ఆ విధంగా ఆ భక్తితో సమర్పించిన దాన్ని నేను అశ్నామి, నేను స్వయంగా తింటానయ్యా అని భగవంతుడే చెప్తున్నాడు. కాబట్టి ఋషి ఏం చెప్తున్నారు ఇక్కడ పతంజలి వారంటే ఒక విషయం చెప్తున్నారు, నాయనా నువ్వు భక్తి పేరు చెప్పి భగవంతుని పేరు చెప్పి ఎన్ని పనులన్నా చెయ్యి, అవన్నీ భక్తి లేకుండా భగవంతుడు హర్షించడు, నీకు తోడుగా ఉండడు. నీ కర్మ ఫలితం నీకు ఇస్తాడు, ఇబ్బంది లేదు, నువ్వు పుణ్యకార్యం చేసి